హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. మనమైతే కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం. యువత చేతిలో ఉపాధి సృష్టి. విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం అగ్రశ్రేణి నగరిగా త్వరలో మారబోతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దీనివల్ల అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి కల్పన, వ్యవసాయం, ఆహారోత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. 4-5 నెలల్లో పూర్తిగా సిద్ధమయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభిస్తారు. బాధ్యతే కాదు, అత్యంత అవసరమని మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ సింగ్ పేర్కొన్నారు. అలాగే ఆయన ఈ సందర్భంలో మాట్లాడుతూ, భాష, వారసత్వం, సంస్కృతితోనే మన సంబంధాలు బలోపేతం అవుతాయి. ఇందులోనూ కీలక పాత్ర పోషించేది మాతృభాష. మన పూర్వీకుల నుంచి వచ్చిన మాతృభాషను కాపాడుకోవడాన్ని ప్రతి ఒక్కరూ విధిగా భావించాలి. ఈ సందర్భంగా ఆయన్ను రథంపై ఊరేగించి ఘన స్వాగతం పలికారు. అలాగే నిర్వాహకులు ఆయనకు భారత మిత్ర బిరుదును ఇచ్చి సత్కరించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలతో ఉగాది పండుగను మారిషస్లో ఘనంగా జరుపుకుంటామని ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉగాదిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాం. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని మారిషస్లో సాంస్కృతిక వేడుకగా జరుపుతారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 108 అడుగుల వెంకటేశ్వర స్వామి విగ్రహం మా దేశంలోని హరిహర దేవస్థానంలో ఉంది. భాష, సంస్కృతిని కాపాడటం ప్రతి దేశానికి బాధ్యత మాత్రమే కాదు, అత్యంత అవసరం కూడా అని పేర్కొన్నారు. మదురో స్థానంలో రోడ్రిగ్స్. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలిగా చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించారు. మదురోను వదిలేయాలని డెల్సీ డిమాండ్ చేశారు. ఆయన దేశానికి చట్టబద్ధ నేతని, దేశానికి ఒకరే అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనే మదురో అని అత్యున్నత పౌర సైనికాధికారుల మధ్య ఆమె స్పష్టం చేశారు. ఇంజిన్ కేసింగ్ మార్చడం ద్వారా ఇస్రో ఘనత. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయాణంలో మరో ముందడుగు పడింది. అత్యంత వేగంగా, తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలోకి చేర్చే చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక SSLV సామర్థ్యాన్ని ఇస్రో మెరుగుపరిచింది. 3వ దశ SS3 స్టాటిక్ టెస్ట్ విజయవంతమైనట్లు ఇస్రో వెల్లడించింది. గతంలో ఉన్న మోటార్ 3వ దశ కేసింగ్ను మార్చి తేలికగా ఉండే కార్బన్ ఎపాక్సీ మిశ్రమంతో చేసిన కేసింగ్ను అమర్చింది. దీనివల్ల రాకెట్ బరువు గణనీయంగా తగ్గి SSLV మోసుకెళ్లే పేలోడ్ సామర్థ్యం మరో 90 కిలోలు పెరిగే అవకాశం ఉంది. సోమనాథ్ అచంచల విశ్వాస ప్రతీక. సోమనాథ్ ఈ పేరు తలుచుకుంటే చాలు మన హృదయాలు, మనసులలో సగర్వ భావన నిండిపోతుంది. భారత ఆత్మకు ఇదో శాశ్వత ఉద్ఘోషణ. పశ్చిమ తీరంలో గుజరాత్లో ప్రభాస్ పఠాన్ వద్ద ఈ మహత్తర ఆలయం కొలువైంది. 12 జ్యోతిర్లింగాల్లో ఇదొకటి. సౌరాష్ట్రే సోమనాథం చ అని మొదలయ్యే స్తోత్రం తొలి జ్యోతిర్లింగంగా దీనికున్న ప్రాధాన్యానికి ప్రతీక. సోమనాథ్ శివలింగ దర్శనంతో పాప ప్రక్షాళన జరుగుతుందని, మరణాంతరం స్వర్గానికి చేరుతారని
సోమలింగం నరో దృష్ట్యా సర్వ పాపైః ప్రముచ్యతే లభతే ఫలం మనోవాంఛితం మృతః స్వర్గం సమాశ్రయేత్ శ్లోకం మనకు చెప్తుంది. ఐతిహాసిక పుణ్యక్షేత్రంపై గజనీ మహమ్మద్ క్రూర హింసాత్మక దండయాత్ర చేసింది 2026 జనవరిలోనే. ఆలయానికి పూర్వ వైభవం దిశగా అప్రతిహతంగా సాగిన కృషి వల్ల 1000 తర్వాత కూడా ఆలయ దివ్యదీప్తి నేల నలుచెరగులా బాసిల్లుతోంది. ఒక ఘట్టానికి 2026లో 75 ఏళ్లు పూర్తవుతుంది. ఆలయ పునరుద్ధరణ తర్వాత 1951 మే 11న ఆనాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఆలయంలో భక్తులకు మళ్లీ దర్శన భాగ్యం కలిగింది. భారత వైమానిక దళ ఉప అధిపతిగా ఎయిర్ మార్షల్ నగేష్ కుమార్ 2026 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. భారత మహిళల హాకీ జట్టు కోచ్గా షావర్ట్ మరైన్ మళ్లీ నియమితులయ్యారు. దేశంలో తొలి తోడేళ్ల అభయారణ్యం జార్ఖండ్లో లతేహర్ జిల్లాలోని మహువాడ్నర్ అభయారణ్యంలో ఏర్పాటు చేశారు. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ and subscribe to my channel, and don't forget to click the bell icon for notifications. Thank you.